ఇది సోము వెరైటీ ఆల్రెడీ ఒక కోత అయింది. ఇవ్వండి రైతులందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఒకసారి మళ్ళీ కోత మళ్ళీ కింద కాయ అంతా కూడా తయారైపోయింది. అలాగే పైన మనకు తంతి వేసేసింది. ఇదిగోండి తంతి ఒకసారి చూపించండి. ఇదిగోండి తంతి, మళ్ళీ ఈ తంతి ఈ విధంగా, ఇదిగోండి తంతి ఈ విధంగా మనకి కాపు బట్టి కనపడతా ఉంది. సాంబశివరావు గారు, ఈ మధ్యస్థ రకాల్లో మనకి తాళ్ళు లేకపోకుండా ఈ విధంగా వస్తే కనుక మనకు మంచి విత్తనం అంటారా? వెరైటీ బాగుందండి. వెరైటీ బాగుంది. సాంబశివరావు గారు 2 ఎకరాలు వేసారు సార్. సాంబశివరావు గారు మీరు 2 ఎకరాలు వేసారు సోము. నేను వేసే ఈ శాతి బాగానే ఉంది అని చెప్పి వేపించా. ఓకే 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 సార్, రైతులందరూ చూస్తున్నారు కదా, రైతులందరూ కూడా మీ అనుభవాన్ని ఒక 2 మాటల్లో చెప్పరా ఈ కావేరీ సీడ్స్ సోము విత్తనం గురించి. బాబు గారు చెప్పండి మీరు. విత్తనం బాగుంది, తాళ్ళు లేదు, తాళ్ళు తక్కువ, కాయ రకం ఎలా ఉంది సార్? కాయ బాగా మార్కెట్లో పోయే రకమైన రేటు కూడా పలుకుతుందా కాయ? ఓకే, ఇంకా మీరు చూస్తున్న రైతులు ఒక మాట చెప్పండి సార్ ఈ విత్తనం గురించి. రేట్ అయితే ఇంకా అమ్మలేదు కదండి. రేట్ అనేది మనకి మార్కెట్లో ఉన్న యాజ్ పర్ రేటు ప్రకారం పోతుందండి. వేరే రకాలు 15,000 ఉంటే ఇది కూడా 15,000 పోద్ది, వేరే రకాలు 10,000 ఉంటే ఇది కూడా 10,000 పోద్ది. కానీ ముందు రైతుకి అయితే పంట అయితే రావాలి కదా. తాళ్ళు కట్టరా, కొనడానికి పెద్దగా లైక్ చేయరు. అవును సార్. కానీ నేను ఆల్రెడీ కోత అమ్మాను. అవును సార్, అమ్మాను. మామూలుగా ఇదేంది అదేంది అనకుండా ₹1 అటు అవును చేసుకున్నారు అంతే సార్. అంటే ఇప్పుడు క్వాలిటీ బాగుంటే కొంటారు. క్వాలిటీ బాగుంది అనుకోండి, ఏదైనా కానీ పంట పండిందా, పంట క్వాలిటీ బాగుంది అంటే కనుక ఆటోమేటిక్గా మార్కెట్లో మనకి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళడం జరుగుతుంది. ₹15,000 తేడాలో కొంటున్నారు. ఓకే, మనం చూస్తున్నాం సార్. ఒక్కసారి నేను కావేరీ సీడ్స్ మా ఏపీ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ నా పేరు. ఇక్కడ మా సేల్స్ ఆఫీసర్ భాషా గారు ఉన్నారు, పల్నాడు మార్కెట్ చూసుకుంటారు. ఇక్కడ రోసి గారి తోటలో మనము, రోసి గారు ఒకసారి ముందుకు రండి. చాగల్లు గ్రామము, పల్నాడు జిల్లా, నకరేకల్ మండలము, రైతు అయినటువంటి రోసి గారు మా చాగల్లు గ్రామం వాస్తవ్యులు. ఆయన పొలంలో మనం ఈరోజు ఈ సోము అనే హైబ్రిడ్ని ఫీల్డ్ డే పెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామ రైతులందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ఉన్నారు రైతులు కూడా, అందరూ కూడా చెప్పే మాట ఒకటే, ఈ మీడియం సెగ్మెంట్లో చాలా మంచి వెరైటీ బాగుంది, తాళ్ళు కూడా తక్కువ శాతం ఉంది, తాళ్ళు రావట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు చూసిన ప్రతి ఒక్క రైతు కూడా. మన సాంబశివరావు గారు ఇక్కడే ఉన్నారు. సాంబశివరావు గారు ఆల్రెడీ ఒక కోత కోయటము, మార్కెట్కి తీసుకెళ్ళటము, వేరే వాటితో పోల్చుకుంటే మంచి రేటు పడుతుందని చెప్పేసి చెప్పడము. అలాగే ఇక్కడ ఉన్న రైతులు ఎంతోమంది కావేరీ సీడ్స్ వేస్తున్నారు. ప్రతి ఒక్క రైతుకి కూడా మేము మనస్ఫూర్తిగా కావేరీ సీడ్ కంపెనీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ, మంచి విత్తనాలని ఆదరించాలని చెప్పేసి, ఎప్పుడు రైతు ఎప్పుడు సక్సెస్ వస్తుందంటే రైతుకి విత్తనం కొనే రోజున మనము మంచి విత్తనాన్ని ఎన్నుకుంటే ఆ రోజే 50% సక్సెస్ సాధిస్తాము. ఆ తర్వాత మనం చేసే విధానాన్ని బట్టి వాతావరణం దృష్ట్యా మనకి అన్నీ సమకూర్చితే, అన్నీ అనుకూలంగా ఉంటే కనుక మనము 100% మనము సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. ఇక మార్కెట్లో రేట్ అనేది యాజ్ పర్ ఉన్న సీజన్ బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో రైతులందరికీ కూడా వేడుకునేది ఒకటే, మంచి విత్తనాలని ఆదరించండి, మంచి విత్తనాలను వేసుకోండి, మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకోండి. అందులో మన కావేరీ సీడ్స్ సోము అనేది మధ్యస్థ రకంలో చాలా మంచి విత్తనము. ఈరోజు మన రోసయ్య గారి ద్వారా కానీ, మన సాంబశివరావు గారి ద్వారా కానీ, మన బాబు సాహెబ్ సార్ ద్వారా కానీ, ఎందుకంటే బాబు సాహెబ్ సార్ మన కావేరీ సీడ్స్కి ఇంత ముందు 2K6 అవ్వచ్చు, 2K6 వాళ్ళు ఈ మార్కెట్లో పోతున్నాను. ఎందుకంటే కావేరీ సీడ్స్లో మీ అందరికీ తెలిసిందే, సన్న రకాల్లో 206తో వచ్చాము మనము, 206 తర్వాత 2K6 వచ్చాము, 2K6 తర్వాత సైబర్ హార్ట్ వచ్చాము, ప్రతి దానికి కూడా కొనసాగింపుకు వచ్చాము. అన్నీ కూడా చాలా మంచి రకాలుగా ఈరోజు మార్కెట్లో పేరు తెచ్చుకోవడం జరిగింది. అలా బాబు సాహెబ్ సార్ వాళ్ళ ఈ మార్కెట్లో 2K6 పోతుందంటే బాబు సాహెబ్ సార్ ఫస్ట్ ఒక 20 సెంట్లు ఆయన వేసి దాన్ని రైతులందరికీ చూపించి ఈరోజు మార్కెట్లో దానికి పెద్ద పేరు వచ్చేదాన్ని చేశారు. బాబు సాహెబ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ఫస్ట్ నుంచి కూడా మాకు సాంబశివరావు గారు ఇచ్చిన సహకారం కావేరీ సీడ్ కంపెనీకి, ఎందుకంటే గత 7-8 ఏళ్ల నుంచి ఆయన వచ్చిన ప్రతి విత్తనాన్ని కూడా కావేరీ సీడ్స్ నుంచి వేస్తూ మంచి విత్తనాలను ప్రతి ఒక్క ఆయన వేసేది కాకుండా 10 మంది రైతులతో కూడా వేపిస్తున్నారు. సాంబశివరావు గారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంత దూరం వచ్చి మీరు ఈ విత్తనాన్ని, మంచి విత్తనాన్ని చూడడం కోసం ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, కావేరీ సీడ్స్ కంపెనీ తరఫున కావేరీ సీడ్స్ విత్తనాలని, మంచి విత్తనాలను, మీరు కావేరీ సీడ్స్ చాలా మంచి విత్తనాలు అందిస్తూ ఉంది మార్కెట్లో, అందరూ కూడా విత్తనాలు వేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అందరూ కూడా సార్ మీ అందరికీ కూడా భోజనం వచ్చింది, అందరూ కూడా నిదానంగా భోజనం తీసుకుని వెళ్ళండి. రైతులందరూ కూడా కోతల్లో ఉన్నారు, చాలా టైం ఇచ్చారు మాకు, దానికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అవును సార్, అవును సార్. చిన్నగా పైనుంచి ఎలా ఉంది మనకి
ఒక ఫోటో తీ అందరినీ సార్ వాళ్ళందరినీ ఇలా నిలబెట్టి ఒక ఫోటో తీ చూస్తున్నట్టు అదే వీడియో ఆపేసి ఫోటో తీ సార్ వాళ్ళందరినీ కూడా